హే అంజలి, ఏంటిది? అవ్వట్లేదు బావా, పిచ్చెక్కిపోతుంది. మనిద్దరికి పెళ్ళైనా నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో ఉన్నాము. ఏం తప్పు చేశామని ఇలా అర్ధరాత్రులు దొంగల్లా కలుసుకుంటున్నాము. అంజలి, 4 రోజులు మేనేజ్ చేస్తే టైం చూసి గీతకి నిజం చెప్పొచ్చు అనుకున్నాం కదా. పెళ్లి కాలేదని ఆడిన అబద్ధం వల్లే నా మెళ్ళో ఉన్న ఈ పసుపు తాడే ఊరి తాడయ్యేలా ఉంది బావా. అంజలి, అవును బావా, నాకు అర్జున్కి పెళ్ళవుతుందని నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు నీకు మంచి డాక్టర్ సంబంధం చూసానంటుంది గీతక్క. నా పెళ్లి చేస్తానంటుంది. ఇక్కడే ఉంటే గీతక్క ప్రేమకి నేను చచ్చిపోయేలా ఉన్నాను. వద్దు బావా, వెళ్ళిపోదాం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వెళ్ళిపోవే. మొన్నటిదాకా అది వెళ్ళిపోయి ఏడిపించింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఏడిపిస్తావా? అర్జున్ లేకపోతే నువ్వు ఉండలేవు, కానీ నువ్వు లేకపోతే గీత ఉండలేదమ్మా. నిన్ను వెతకడానికి తన కోసం మేము అందరం రోడ్డును పడతాం. మరి దీనికి పరిష్కారం ఏంటి నాన్న? బావని అక్క పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉండాలా, చచ్చిపోవాలా? అంజలి, రిలాక్స్. నెల రోజుల తర్వాత తిరిగొచ్చిన గీతకి నిజం చెప్తే ఎక్కడ తన గుండె ఆగిపోతుందో అని పెళ్లి ఆగిపోయిందని అబద్ధం చెప్పాం. ఇప్పుడు మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతే అందరూ తనని మోసం చేశారని ద్వేషం పెంచుకుంటుంది. అందుకే ఇక్కడే ఉండి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఎలా చేస్తావో ఏం చేస్తావో బాబు. తెల్లారితే అది మీ ఇంటికి వచ్చి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తానంటుంది. గీత బతికొచ్చి అందరికీ నరకం చూపిస్తున్నట్టయింది. రేపు ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలి అంకుల్. మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి, అర్జున్ను తీసుకుని పారిపోతావా?
నేను 7 అడుగులు వెయ్యకుండా అడ్డుకుంటావా? నాకు అడ్డుపడడం కాదు, నేనే మీతో ఆడుకుంటాను. చూడండి. స్వామి, ఈరోజు పెద్ద యుద్ధమే జరగబోతోంది. గీతక్క కాంతవత్తయ్యతో ఏం గొడవ పెట్టుకుంటుందోనని టెన్షన్గా ఉంది. వెళ్ళొద్దు అని చెప్పలేము, అక్కడికి వెళ్ళాక ఏమీ మాట్లాడలేము. గీతక్క ఎవ్వరిని వదలదు. ఏదైనా జరగకూడదు జరిగితే అందరి ప్రాణాలు తీసేస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కించు స్వామి. గండం నుంచి గట్టెక్కించడం కాదే, నిన్నీ రోజు ఈ గడప కూడా దాటనివ్వను, అక్కడికి రానివ్వను. డాక్టర్ అంజలి, నువ్వు రూమ్లోనే ఉండు. నేను వెళ్ళి నా పెళ్లి సంబంధం మాట్లాడుకొనొస్తా. అంజలి, ఎక్కడికే బయలుదేరా? కాంత వదిలిగారింటికి రావట్లేదా? గీత ఏం చేస్తుందో ఏంటోనని మేం భయంతో వణికిపోతుంటే నువ్వేంటే మామూలుగా ఉన్నావు? మీరు వెళ్ళండమ్మా, నేను రాను. కాలేజీకి వెళ్ళాలి, నాకు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. అదేంటమ్మా అలా అంటావు? గీత చూసిందంటే నాకన్నా నీకు కాలేజీ ముఖ్యమా అంటుంది. దానికి మేమేం సమాధానం చెప్పాలి?
మీరేం చెప్పుకుంటారో నాకు తెలియదు నాన్న. అక్కడికొచ్చి బాధపడుతూ కూర్చోలేను. కాలేజీకి వెళ్తేనైనా కాసేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఏం జరిగినా మీరే చూసుకోండి, నాకేం తెలీదు. పాపం ఎంత మదన పడుతుందో ఏంటో. ఈ రోజు ఇది అర్జున్ వాళ్ళ ఇంటికి రాకుండా కాలేజ్కి వెళ్ళడమే మంచిది. అమ్మా, ఎలా ఉన్నాను? నానా, మీరైనా చెప్పండి నానా. పెళ్లి కూతుర్లా ఉన్నానా? చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, గీతలా ఉన్నానా? అలా చూస్తావేంటమ్మా? అంత అందంగా ఉన్నానా? అవును, అంజలి ఎక్కడా? అది అది అదేంటమ్మా, ఏదో దాచిపెట్టినట్టు అలా తడబడుతున్నావు? అది ఏం లేదు గీత. అంజలికి ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయట. కాలేజ్కి వెళ్ళింది. నువ్వేమనుకుంటావోనని. నా చెల్లెలు బాగా చదువుకొని డాక్టర్ అయితేనే కదమ్మా మనం కూడా డాక్టర్ సంబంధం చూసి దానికి పెళ్లి చేసేది. పదండి పదండి. అమ్మా గీత, ఏంటి నాన్నా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా? ఎందుకు నాన్నా అలా అంటున్నావు? అవునమ్మా, పోయి వాళ్ళతో గొడవలు ఎందుకమ్మా? వద్దమ్మా. ఏంటి ఏంటి వద్దా వద్దా? ఏం తమాషాగా ఉందా? అంటే నాకు పెళ్ళే వద్దా? నన్ను ఇలాగే గాలికి వదిలేస్తారా? నా అర్జున్ని నాకు దక్కనివ్వరా? మిమ్మల్నే. అది కదమ్మా, అమ్మ చెప్పేది విను. వినను. దేవుడు కాదు, దయ్యం దిగొచ్చినా వినను. మర్యాదగా వస్తారా? బాగుంటుంది. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే పదండి, అర్జున్ని నా సొంతం చేసుకోవాలి. పదండి పదండి పదండి. మీకు వేరే చెప్పాలా? ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని తలుపు తీయండి.
నాన్న అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? పదండి. ఏమైందో తెలీదు. మంది మార్గంతో ముత్తైదులతో జననీ జనకుల సమేతంగా విచ్చేయుచున్నది. ఎవరు? ఇంకెవరు? గీత. గీత వదినా. పేరంటానికి వచ్చినట్టు వస్తోందా? రాని దాన్ని కడిగి పారేస్తాను. అమ్మా, ఇంతకు ముందే ఓపిక పడదాం అన్నాం, మళ్ళీ ఆవేశపడతావు ఎందుకు? మొహానికి రంగేసుకుని ఎంతకాలం రా ఈ డ్రామాలు? అయినా ఆ కుసుమకు బుద్ధుండక్కర్లేదు. కూతురి కళ్ళు విరగొట్టకుండా ఉత్తతి కన్యాదానం గురించి మాట్లాడడానికి వస్తుందా? రాని చెప్తా. శాంతం శాంతం శాంతం. ఆ, నువ్వన్నా అమ్మాయిని కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. ఆ అమ్మాయి కాస్త పిచ్చి కదా. మామయ్యా గీత, జనక జనక మీరు మీరు పిచ్చి అన్న పదము వినదా ఏమి? ఒకవేళ విన్నచో మీ తలకాయని పుచ్చకాయ చేయను. నువ్వు కాస్త నోరుమోయివే. అసలే భయంతో చూస్తున్నా నేను. అందరుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. నిండు చందమామలా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, దిష్టి చుక్క పెడతా. నా చెయ్యి పట్టుకున్నావేంటి కాంతమ్మత్తయ్యా? ఎంత ధైర్యమే నీకు? వీణ్ణి కన్నది నేను, పెంచింది నేను, ప్రయోజకుణ్ణి చేసింది నేను. వాడి బుగ్గల్ని పట్టుకొని తల కూడా తువ్వని నా ఎదురుగా నువ్వు వాడి బుగ్గకు దిష్టి చుక్క పెడతావా? నీకేం హక్కుందే?